హలో ట్రేడర్స్, ఈరోజు ట్రేడింగ్ సెషన్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైతే జాయిన్ అవ్వలేదో కొత్త వారు ఇప్పుడే జాయిన్ అవ్వచ్చు. ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది, ఈ వీడియో కింద కూడా. సో ఇప్పుడే జాయిన్ అవ్వండి, ప్రతి ఒక్కటి యూస్ఫుల్ ఉంటుంది. మన ట్రేడింగ్ కమ్యూనిటీకి సంబంధించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్, సో ట్రేడింగ్ కానీ స్టాక్ మార్కెట్ సంబంధించి గ్లోబల్ మార్కెట్ సంబంధించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇందులో పోస్ట్ చేస్తూ ఉంటాం. సో టైం టు టైం న్యూస్ బేస్డ్ కానీ సో ప్రతి ఒక్కటి పోస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి సో చాలా యూజ్ అవుతుంది అందరికీ. మీరు ఉన్నట్టయితే మీకు ఈజీగా ప్రతి ఒక్క అనాలిసిస్ కూడా ఈజీ ఉంటుంది. సపోర్ట్స్ ఎక్కడ, రెసిస్టెన్స్ ఎక్కడ, అండ్ మార్కెట్ డైరెక్షన్ మీ అంతటా మీరే కాన్ఫిడెంట్గా కూడా తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ట్రేడింగ్ సెషన్ గురించి చూద్దాం. అండ్ నిఫ్టీలో ఈరోజు ఏమైంది, ఎగ్జాక్ట్లీ 23,900 దగ్గర నిఫ్టీ ఓపెన్ అయింది. సో ఓపెన్ అయిన వెంటనే సో 200 పాయింట్స్ గ్యాప్ డౌన్లా కనబడింది, కానీ నిఫ్టీ ఓపెన్ అయింది ఎగ్జాక్ట్లీ 23,900 దగ్గర కదా. సో 23,900 దగ్గర నుంచి నిఫ్టీ సెల్లింగ్ ప్రెషర్ కనబడింది స్టార్టింగ్. సో సెల్లింగ్ ప్రెషర్ మళ్ళీ రివర్స్ అయింది 24,000 వరకు. అండ్ నిన్నటి నుంచి నిఫ్టీలో 24,000 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండడం వల్ల సో ఎగ్జాక్ట్లీ మళ్ళీ నెక్స్ట్ 5 మినిట్లో క్యాండిల్ అనేది ఒక 100 పాయింట్స్ వరకు ఫాల్ కనబడడం స్టార్ట్ అయింది మనకి. సో ఈ క్యాండిల్ తర్వాత నిఫ్టీ బ్రేక్ డౌన్ తీసుకోవడం అండ్ ఇంకా ఫర్దర్గా 23,800 వరకు ఫాల్. సో ఓవరాల్ ఇక్కడ ఏం కనబడుతుంది మనకి, 23,800 నుంచి 24,000 వరకు వెళ్ళింది అండ్ 24,000 నుంచి మళ్ళీ రివర్స్ అయింది. సో ఇక్కడ రివర్స్ కూడా నార్మల్ రివర్సల్ రాకుండా 200 పాయింట్స్ అనేది ఫాల్ కనపడడం స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ నుంచి నిఫ్టీ మళ్ళీ సపోర్ట్ తీసుకొని 23,900 వరకు ఒక వోల్టాలిటీతో మాత్రమే నిఫ్టీ వెళ్ళింది, సపోర్ట్ తీసుకుంది ఎగ్జాక్ట్లీ 23,800 దగ్గర. సో మార్నింగ్ నుంచి మన ఓఏ బిల్డప్ ఇలా ఉంది. సో దాని గురించి చూసుకుంటే మనకి సో మార్నింగ్ ఎగ్జాక్ట్లీ 23,900 దగ్గర రెసిస్టెన్స్ ఉంది, కానీ దీనికంటే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది 24,000 దగ్గర ఉంది. సో ఎప్పుడైతే ఇక్కడ రియాక్షన్ తీసుకుందో సో నిఫ్టీలో ఈ ప్రైస్ అనేది రియాక్షన్ తీసుకుంది, ఇక్కడ నుంచి ఫాల్ కనబడే స్టేజ్లోనే నిఫ్టీలో 23,900 దగ్గర కూడా సో మంచి కాల్ అవే బిల్డప్ స్టార్ట్ అయింది. సో ఇది సెకండ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేసింది అండ్ రియాక్షన్ తర్వాత సో మంచి ఫాల్. సో 23,600 700 వరకు, ఎగ్జాక్ట్లీ 700 వరకు 200 పాయింట్స్ అనేది సో క్లియర్ ఫాల్ ఇది. అండ్ ఇక్కడ నుంచి కూడా నిఫ్టీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 23,800 పైన సో కొంతమందిని ట్రాప్ చేసింది మళ్ళీ. సో కాల్లో మళ్ళీ ఇక్కడ రివర్స్ అయింది కదా, సో మళ్ళీ రివర్స్ అవుతుందేమో అని చెప్పేసి కొంతమంది హోప్స్ పెట్టుకొని ఉంటారు. సో స్టాప్ లాస్ పెడితే పర్లేదు, స్టాప్ లాస్ పెట్టుకోకుండా మీరు కాల్స్ తీసుకోవడం, సో ఎలాంటి అనాలిసిస్ ఆర్ కరెక్ట్ డైరెక్షన్ మీకు తెలియకుండా ఇష్టం ఉన్నట్టు తీసుకుంటామంటే సో ఖచ్చితంగా మీరు లాస్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ మూమెంట్ ఇక్కడ ఇంకో 15-20 మినిట్స్లో ఇక్కడ స్ట్రాంగ్ రిజెక్షన్స్ కనబడ్డాయి. ఈ రిజెక్షన్స్ తర్వాత నిఫ్టీలో మళ్ళీ ఇంకొక 100 పాయింట్స్ అనేది ఫాల్ కనబడింది. సో 23,800 మంచి సపోర్ట్ జోన్ ఉంది మార్నింగ్ నుంచి. సో ఇది బ్రేక్ డౌన్ తీసుకుంది కాబట్టి సెకండ్ టైం రివర్స్ అయింది. సో థర్డ్ టైం కూడా రివర్స్ అయింది, కానీ ఇక్కడ స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్స్ బిల్డ్ అవ్వడం వల్ల మళ్ళీ రియాక్షన్స్ తీసుకొని స్ట్రాంగ్ ఫాల్. సో మంచి ట్రాప్ కూడా కనబడింది అండ్ మళ్ళీ నిఫ్టీ టెస్ట్ చేసింది 23,800ని అండ్ మళ్ళీ రియాక్షన్ సో 23,700 వరకు ఫాల్ కనబడింది. సో ఇది ఒక మంచి సపోర్ట్ జోన్ అవుతుంది 23,700 కూడా అప్కమింగ్ సెషన్స్లో. సో నా ట్రేడింగ్ అనాలిసిస్ అండ్ నా సొంత ట్రేడ్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి చూస్తే సో నేను తీసుకున్న పొజిషన్స్ ఇవి. సో నేను తీసుకున్న ట్రేడ్ ప్లాన్లో అదాని ఎంటర్ప్రైజెస్లో 3,700 ప్రాఫిట్ దొరికింది మార్నింగ్. అండ్ నెక్స్ట్ నిఫ్టీలో ఒక ఆప్షన్లో కూడా లాస్ట్ మూమెంట్లో 1 తర్వాత కూడా నేను మంచి ప్రాఫిట్ కూడా బుక్ చేసుకున్నాను. కొన్ని స్కాల్పింగ్స్ అనేవి చేశాను. సో నేను చేసిన రిస్క్ ఎంత అంటే సో నేను ఫస్ట్ ట్రేడ్లో చేసిన రిస్క్ మాత్రమే నేను ఇక్కడ కూడా రిస్క్ చేశాను. సో దాట్స్ ఇట్, అంత పెద్ద రిస్క్ ఏం లేదు ఇందులో. సో మంచి అనాలిసిస్తో సో మన ప్రీమియం ఛానల్ వాళ్ళకి ఇటు ట్రేడ్ ప్లాన్స్ ఇస్తూ సో నేను కూడా ఇటు ట్రేడ్ ప్లాన్స్ అనేవి సో ఈజీగా మ్యాచ్ చేసుకొని సో ప్రతి ఒక్కటి ఇంప్లిమెంట్ చేశాను. సో మీరు చూసుకున్నట్టయితే నిన్న ట్రేడ్ ప్లాన్లో మనకి 50,000 ప్రాఫిట్, అది ఓవర్ నైట్లో. సో ఓవర్ నైట్ క్యారీ ఫార్వర్డ్ చేశాను, ఎందుకంటే నా డైరెక్షన్ అండ్ కన్విక్షన్ ఒకటే కనుక. సో దానివల్లే నిఫ్టీలో నాకు ప్రాఫిట్ కూడా దొరికింది అండ్ మిగతా స్టాక్స్లో కూడా మంచి ప్రాఫిట్ దొరికింది. సో స్టాక్స్లో మీరు ఎందుకు ట్రేడ్ చేయొద్దు అంటే మీకు హోప్స్ అనేవి బిల్డప్ అవుతాయి. సో ట్రేడ్ చేయొచ్చు, డే ట్రేడింగ్ సెషన్స్లో క్యారీ ఫార్వర్డ్ చేయాలనుకుంటే ఓన్లీ సమ్ పర్సంటేజ్ ఆఫ్ మనీ మాత్రమే మీరు రిస్క్ చేసుకోవచ్చు. సో మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి మనం ఇప్పుడు
తీసుకున్న ఆప్షన్స్ అనేవి కొంచెం జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలి. ఓటీఎం తీసుకున్నా కానీ ఒక వన్ సైడ్ వెళ్ళిపోయింది అంటే స్టాక్ అందులో ఉన్న ఆప్షన్స్ కూడా చాలా మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి, ఫాస్ట్గా క్రాష్ అవ్వడం కూడా స్టార్ట్ అవుతుంది. స్టాక్స్లో చేసుకోవాలంటే డే ట్రేడింగ్ సెషన్స్లో మాత్రమే చేసుకోవచ్చు. మీరు ఇంకా రిస్క్ చేసుకోవాలి అనుకుంటే జస్ట్ ఒక 10% 15% మాత్రమే ఈ స్టాక్ ఆప్షన్స్లో మీరు ట్రయల్ చేసుకోవచ్చు క్యారీ ఫార్వర్డ్ లాగా. సో అది 50-50 అవుతుంది. ఎందుకంటే అనాలిసిస్ ఎంత కరెక్ట్ ఉన్నా కానీ, టెక్నికల్స్లో ఎంత కరెక్ట్ ఉన్నా కానీ, సెంటిమెంట్స్ మనకున్న న్యూస్ బేస్డ్ వోల్టాలిటీతో సో ఈ న్యూస్ ఇంపాక్ట్స్ అనేవి చాలా ఉంటాయి కాబట్టి మార్కెట్లో ఏది ఎటు వెళ్తుందో ఇప్పుడు అసలు మనం ప్రెడిక్ట్ చేయరాదు. ఎంత మంచి టెక్నికల్ అనాలిసిస్ చూసుకున్నా కానీ అన్నీ బ్రేక్ చేసి న్యూస్ని మాత్రమే ఫాలో అవుతాయి మన మార్కెట్స్ కూడా ఇప్పుడు. సో అక్కడ చూసుకోవాలి జాగ్రత్తగా అన్నీ. అండ్ లాస్ట్ మూమెంట్లో కూడా నేను నిఫ్టీలో కొన్ని ఆప్షన్స్లో ట్రేల్ చేశాను, మంచి ప్రాఫిట్ కూడా తీసుకున్నాను. సో ఓవరాల్ ప్రాఫిట్ 10,000 ఫర్ ద డే అండ్ నిన్నటి ప్రాఫిట్ 50,000 ఫర్ ద డే. నిన్నటి మన వీడియో కూడా చూసుకోవచ్చు, యూట్యూబ్లో పోస్ట్ చేసాము. సో రేపటి ట్రేడింగ్ సెషన్స్లో మనకి అనాలిసిస్ చూసుకున్నట్టయితే సో 24,000 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్. సో మార్కెట్ మళ్ళీ స్ట్రాంగ్ మూమెంటం ఇవ్వాలి పైకి అనుకుంటే 24,000 అబోవ్ సస్టైన్ అవ్వాలి ఖచ్చితంగా. అట్లీస్ట్ 1 అవర్ ఆర్ 30 మినిట్స్ అయినా సస్టైన్ అవ్వాలి. నెక్స్ట్ అప్కమింగ్ సెషన్స్లో ఒకవేళ 24,000 పైకి వెళ్తే ఫర్దర్గా మూమెంటం అనేది కనబడుతుంది. సో అంతవరకు ఇలానే వోల్టాలిటీతో ఇప్పుడు ఈ రేంజ్ అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. కానీ నెక్స్ట్ డే మళ్ళీ ఏ రేంజ్ ఫిక్స్ అవుతుందో తెలీదు, ఎక్కడి వరకు ఫాల్ కనబడుతుందో తెలీదు. ఆర్ రైజ్ అయినా అని 24,000 వరకు రైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో 23,900 అబోవ్ సస్టైన్ అవుతే ఖచ్చితంగా నిఫ్టీ 24,000 టచ్ చేయడానికే ప్లాన్ చేస్తుంది నెక్స్ట్ మన అనాలిసిస్లో చూసుకుంటే. అండ్ 23,800 అనేది ఇప్పుడు క్రూషియల్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్. సో ఈ రెండు ఇక్కడ ఉన్నాయి కాబట్టి కొంచెం పెయిన్ అనేది ఉంటుంది. సో నిఫ్టీలో రేపు గ్యాప్ అప్లో ఓపెన్ అయిన ఛాన్స్ ఉంటుంది, ఆర్ గ్యాప్ డౌన్లో మళ్ళీ మనకి ఫర్దర్గా ఫాల్ కనబడే ఛాన్స్ కూడా ఉంటుంది 23,000 మళ్ళీ 700 వరకు. సో స్ట్రాంగ్ రిజెక్షన్ ఎక్కడి నుంచి తీసుకోవాలి రేపటి మార్కెట్ కానీ. సో అప్కమింగ్ సెషన్స్లో సో నిఫ్టీ రిజెక్షన్స్ తీసుకోవాలంటే స్ట్రాంగ్గా 24,000 నుంచైనా ఒక మంచి రిజెక్షన్ తీసుకొని మళ్ళీ ఫాల్ కనబడే ఛాన్స్ ఉంటుంది. ఆర్ ఈరోజు సెషన్ 23,900 దగ్గర నుంచైనా ఒక మంచి రిజెక్షన్ తీసుకొని మళ్ళీ సేమ్ ఫాల్ కనబడే ఛాన్స్ ఉంటుంది రేపటి కమింగ్ సెషన్స్లో కానీ. సో మండే నుంచి నెక్స్ట్ వీక్ అయినా కానీ. సో గ్యాప్ అప్స్ గ్యాప్ డౌన్స్ అనేవి మళ్ళీ న్యూస్ బేస్డ్ ఉంటాయి, అన్ని సెంటిమెంట్స్ ప్రకారం వర్క్ అవుతూ ఉంటాయి. సో మన ప్రీమియం ఛానల్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఫస్ట్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి. ఇంకా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ప్రీమియం ఛానల్లో కూడా జాయిన్ అవ్వచ్చు. టెలిగ్రామ్లో పిన్ చేసి పెట్టాను. సో అక్కడ డీమ్యాట్ అకౌంట్ ఉంటుంది, అది క్లిక్ చేసి మీరు డీమ్యాట్ అకౌంట్ని క్రియేట్ చేసుకొని యాక్టివ్గా ట్రేడ్ చేస్తే సరిపోతుంది. మిమ్మల్ని ప్రీమియం ఛానల్లో కూడా జాయిన్ చేస్తాం. అండ్ మీరు ప్రతి ఒక్క ట్రేడ్ ప్లాన్ కాన్ఫిడెన్స్గా తీసుకోవచ్చు మన ప్రీమియంలో జాయిన్ అయిన వారికి. అండ్ మంచి మంచి ట్రేడ్ ప్లాన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఫ్రీ ఛానల్లో కూడా చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ ఉంటుంది మీకు. సో కాన్ఫిడెన్స్ పరంగా మీకు అనాలిసిస్ పరంగా ప్రతి ఒక్కటి సో ఏదైనా కానీ ఈజీ ఉంటుంది మీకు అనాలిసిస్లో. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడే జాయిన్ అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ.